ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి రోజు మేము ఏమేమి చేస్తామంటే, మా తెలంగాణలో అయితే ఇవి ముఖ్యంగా చేస్తాము. మెయిన్ తుమ్మికూర. ఈ తుమ్మికూర మీకు అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే కంపల్సరీగా ఈ తుమ్మికూరని తీసుకొచ్చి దాన్ని ఇలా ఒక్కొక్కటి ఆకులుగా ఏరి దాన్ని మంచిగా కడిగిన తర్వాత ఇట్లా నీట్గా చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకొని దీన్ని వండుకుంటాము. తర్వాత మెయిన్గా అయితే ఈ తుమ్మికూరను అయితే ఈరోజు వినాయక చవితి రోజు తినాలి అని అంటారు పెద్దవాళ్ళందరికీ. ఎవరిని అడిగినా కూడా మా సైడు ఎవరింట్లో అయినా ఈ తుమ్మికూర కంపల్సరీగా చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దీని తర్వాత చింతకాయ తొక్కు కూడా ప్రతి ఒక్కరింట్లో అందరు చేసుకుంటారు. ఈరోజు మా సైడ్ అయితే కంపల్సరీ తుమ్మికూర, ఈ చింతకాయ తొక్కు అయితే కంపల్సరీగా చేసుకుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పాశం. మా అందరి సైడ్ అయితే పాశం అయితే కంపల్సరీ. వినాయకుడికి నైవేద్యంగా పాశం. ఈ పాశం ఎలా చేస్తామంటే, మెయిన్గా బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం దేవుడికి. వినాయకుడికి ఈ బెల్లం పాశంని ఎలాగంటే తాలికలు చేసి వాటిని ఇట్లా నెయ్యిలో వేయించుకున్న తర్వాత దీన్ని మా సైడ్ అయితే ఇట్లా చేస్తాము. మరి అందరి సైడ్ ఎట్లా చేస్తారో నాకు తెలీదు, ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా చేస్తారు. కాబట్టి మన సైడ్ అయితే, మా సైడ్ తెలంగాణలో అయితే అందరి ఇళ్ళల్లో ఇదే ప్రాసెస్, సేమ్ ఇట్లానే చేస్తారు. ఇట్లా చేసి తర్వాత దీన్ని ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికి ఇష్టం అనేసి నైవేద్యంగా పెడతారన్నమాట. ఇదే మా సైడ్ అయితే ఈ వెరైటీస్ చేస్తారు. ఈ 3 తుమ్మికూర, బెల్లం పాశం, చింతకాయ తొక్కు, ఈ 3 అయితే మెయిన్గా చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము. మీ సైడ్ ఎలా చేస్తారో మాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, ఈరోజు ఈ పాశాన్ని ఈ పాలగురి శాకులు అని అంటారు మా సైడు. ఈ పాలగురి శాకులలో మాత్రమే తినాలి అని అంటారు.